మూవీస్ ఇష్టం ఎలా వచ్చింది? మా మమ్మీ చెప్తారు, ఇక్కడ నువ్వు ఇలా చిన్న ఉన్నప్పటి నుంచి నీకు సినిమాలు అంటే ఇష్టం, నువ్వు కొండపైకి ఎక్కి షూటింగ్ చూస్తున్నావు, నువ్వు కింద పడిపోయేసరికి ఫస్ట్ షాట్ ఎక్స్పీరియన్స్ చెప్పు. 30 సార్లు చేసాను. ఫ్యామిలీ సపోర్ట్ ఎలాంటిది? ఎప్పుడు చులకన. నాకు అలవాటు అయిపోయింది. వెన్ సక్సెస్ కేమ్ దే స్టార్టెడ్ సేయింగ్ వీడు మావాడు. ఈ బలగం పడ్డ తర్వాత ఒక్కొక్క ఆయన వచ్చేసి, ఓహో మీరు బలగం సంజయ్ వాళ్ళ ఫాదరా అని అడిగాడు. అది కదా చాలా. బలగంతో అందరికి దగ్గర అయిపోయారు సార్. నేను తెలిసిన ఒకటి చెప్తా సార్, ఓన్లీ హైట్, ఫిజిక్ అండ్ అబ్సల్యూట్ లక్. దెర్ ఇస్ నథింగ్ కాట్ కలర్. అంతే. ప్రభాస్ ఏమైనా కలర్ ఉంది సార్, కానీ అసలు ఏం ఊపుతున్నాడు సార్ లిటరలీ. ఆయన ఉంటే చాలు, సినిమా వచ్చేస్తే 100 కోట్లు ఫస్ట్ డే. అక్కడమ్మా ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు మనది ఒకటే ఉండే హౌస్ దర్గాలో. పవన్ కళ్యాణ్ కేమ్ టు అవర్ హౌస్, హీ హ్యాడ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్. ఇలా నాకు ఫైట్ సీన్ అయింది, అలా అక్కడ పడిపోయి ఉన్నా. ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నాను మైండ్లో, పోదాం ఏమని అయితే అని చెప్పి ఐ జస్ట్ వెంట్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ సో సార్ ఇలా ఓ అవునా రే రే వావ్ ఇదో అయ్యో. ఈ స్టార్టెడ్ టాకింగ్ విత్ మీ ఫర్ లైక్ 45 minutes. గుంటూరు కారం భగవంత్ కేసరి, సాయిధరం తేజ్ గారు ఉన్నారు కదండి, సంబరాల ఏటిగట్టు తిరిగిపోతుందండి నాకు. లిటరలీ చెప్తున్నాను, వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. చూడండి, సంజయ్ దత్ గారి కాంబినేషన్ ఉంటుంది, సంజయ్ వర్సెస్ సంజయ్ దత్, మామూలుగా ఉండదు. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బలగం ఫేమ్ సంజయ్ బ్రో, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి బలగం మామూలు హిట్ కాదు, అందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ హిట్ అనమాట. అందరు రికగ్నైజ్ చేసే అంత దగ్గర అయింది. చూసాం కదా ఆ ట్రెండ్ ఎలా ఉండిందంటే, ఒక ఊరు ఆ మూవీని అమెజాన్ ప్రైమ్లో చూడటం, అసలు సర్పంచులు అసలు ఒక్కరు కూడా మిస్ కాకుండా. అంటే అది ఏమైపోయిందంటే పొలిటికల్ ఎజెండా అయిపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తే మేము టీఆర్ఎస్ వాళ్ళు మేము వేయాలి అన్నట్టు, అట్లా ఒక పొలిటికల్గా అయిపోయింది అది. ఒక ఊరికి సంబంధించి అంటే తర్వాత ఒక 2 years ఎలక్షన్ ఉండే కదా, సో ఎవరు పవర్ వాళ్ళు చూపించుకోవాలనుకుని స్క్రీన్లు వేసేయడము, చూపించడం, ఊరూరందరు చూపించడము, మరి ఇట్లా కలిసి ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో అది పక్కన పెడితే సినిమాతో కనెక్టివిటీ అనేది పబ్లిక్ అంటే చూస్తున్నాం, మొబైల్ ఉంది, టీవీ ఉంది, ఓటీటీ ఉంది, అంత ఉన్నా కానీ అప్పట్లో మనం చెప్పేవాళ్ళం కదా, ఎడ్ల బండి కట్టుకొని రామారావు సినిమాలకి, ఏఎన్ఆర్ సినిమాలకి వెళ్తున్నారని. ఆ వినడం ఎట్లా ఉందో అంత అభిమానించారు బలగం సినిమాని, అంత అడాప్ట్ చేసుకున్నారు. నిజంగా అసలు దాంట్లో మీరు వన్ ఆఫ్ ది పార్ట్ అంటే రియలీ గ్రేట్. రీసెంట్గా సుజాత వచ్చింది. సుజాత నాకు ఫ్రెండ్, అంతకుముందు వర్క్ చేస్తున్నాను. సో చెప్పిందనమాట ఎలా వచ్చింది అవకాశం సుజాత అంటే, ఇట్లా అప్పుడు వర్క్షాప్ జరుగుతుంది, ఒక కాల్ వచ్చింది, వెళ్ళానని. సో నువ్వు కూడా ఎలా ఎంటర్ అయ్యావు బ్రో? అసలు నాకు వేణుగారు తెలుసు, నాకు ముందు అంటే అప్పటికి మూవీస్లో ఒక 30 సినిమాలు చేసేసి 30 మూవీస్ అయిపోయినాయి. సరే ఏంటన్నా ఏం జరుగుతుంది అంటే, నేను నా మూవీ ఒకటి ఓకే అవుతుంది, నేను ఖచ్చితంగా నీకు చెప్తా, ఒక క్యారెక్టర్ ఉంది అందులో, నీకు సెట్ అవుతుంది బాగా అని అన్నాడు. సరే ఓకే అన్న, క్యాజువల్గా అలా చెప్పినట్టు పిలిచే లైక్ ఓకే అన్న అండ్ ఆల్. సో అలా అన్నట్టే ఒక 1 year తర్వాత ఈ కాల్. ఒకటే ఏంటంటే డైరెక్టర్ కొత్తడు, ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా నంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిల్ రాజు గారు. అదొక్క హ్యాపీనెస్ ఉంది. చలో దానిలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాం. లక్కీగా నేను వీళ్ళలాగా, సుజాత లాగా వీళ్ళలాగా నేను ఆడిషన్ చేయలేదు. అది నా అదృష్టం. ఆడిషన్ ఇస్ నెగిటివ్ టు బి, ఆడిషన్ జరగలేదు. వితౌట్ ఆడిషన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ బోర్డు పైన నా ఫోటో పెట్టారు. ఐ వాజ్ లైక్ చాలా. దిల్ రాజు గారు ఒక మూవీ తీస్తున్నారంటే అంటే చాలా అంత ఈజీగా ఆయన ఒప్పుకోరండి. చాలా టైం తీసుకుంటారు, డిస్కషన్స్ పెడతారు, ఆయనకి ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. దిల్ రాజు గారు ఇన్న ఫస్ట్ డే అన్నాడు, ఇది మామూలుగా కనెక్ట్ అవ్వదని చెప్పారు. ఇంకోటి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు అందరూ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇప్పుడు చూడండి వేణు గారు ఒక చిన్న ఒక బలగం అనే సినిమా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక 100 crores కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు. అసలు మూవీస్ ఇష్టం ఎలా వచ్చింది అంటే, మూవీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సంజయ్ బ్రో. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. సో మా నాన్న సెడ్ నో ఇక్కడ వద్దు, అంటే బాగా కోతి ఉండే అనమాట. లైక్ వెరీ నాటీ. సో ఈ సెడ్ నో యూ షుడెంట్ బీ హియర్,
సో అలా ఎల్కేజీ యూకేజీలో ఈ సెండ్ మీ టు విజయవాడ హాస్టల్ ఓకే. వియూరు అని అక్కడ ఉంటుంది. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు డ్యాన్స్, ఐ యూస్ టు బీ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్, అన్నీ ఐ యూస్ టు బీ వెరీ గుడ్ అట్ స్టడీస్, అన్నీ ఉండేది. కానీ అన్నీ చేయలేము, ఏదో ఒక ఫీల్డ్ ఉండాలి. సో అలా 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. తర్వాత ఫాదర్ సెడ్ ఇంకా ఇంజనీర్ ఇప్పుడు వద్దు, ఇక్కడ అసలు నువ్వు ఉండకు. అగైన్ సెడ్ యూ గో బ్యాక్ టు అమెరికా వెళ్ళి మళ్ళీ MBA కంప్లీట్ చేశాను. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నౌ దిస్ ఇస్ ద థింగ్. అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఇంక దీని ముందు ఒక స్టోరీ ఏంటంటే, చిన్నప్పుడే ఇలా చిరంజీవి గారు షూటింగ్ చూసినప్పుడు ఆ కింద పడిపోయి ఇక్కడ ఉంటే చూడండి అసలు ఏడుకుంటుంటే ఇక్కడ. ఏ మూవీ అది? మమ్మీ చెప్తారు ఇక్కడ ఇలా నీకు చిన్న ఉన్నప్పటి నుంచి నీకు సినిమాలు అంటే ఇష్టం, నువ్వు కొండపైకి ఎక్కి షూటింగ్ చూస్తున్నావు, నువ్వు కింద పడిపోయేసరికి ఫ్రెండ్స్ అందరు పారిపోయారు అక్కడి నుంచి. తర్వాత ఊరల్లో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఇక్కడ చూడండి నీకు ఇక్కడ ఉంటుందని చెప్తుంటారు. సో అది మన బ్లడ్ లో ఉంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ MBA. మరి ఏం చేయాలి ఏంటి అనేది ఒక వరస్ట్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నాను అనమాట. బేసిక్ తెలియదండి, ఐ డజంట్ నో బికాస్ మా బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన ఎవరు లేరు. నో వన్, జీరో, అసలు ఎవ్వరు లేరండి, ఎవరు లేరు. సో అలా ఇక ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని జిమ్ ఇలా వర్కౌట్ చేసే టైంలో ఒక జిమ్ ఓనర్ చెప్పే ఏదైనా ఉంటే చెప్పు నాకు, మీరు వస్తుంటారు కదా ఎవరొకరు అంటే. దెన్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ కాళీచరణ్ అనే మూవీ 2012లో. దానికి సంబంధించిన డైరెక్టర్కి హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ నెగిటివ్ షేడ్ విలన్. దెన్ ఈ షోడ్ మై ప్రొఫైల్. అరే పర్లేదు బాగానే ఉన్నాడు, యంగ్ విలన్ కోసం మేము ఎలాగో చూస్తున్నాము, ఆస్క్ హిమ్ టు కమ్. లేదు చూసి ఓకే చలో ఏదైనా చేసి చూపి బాబంటే, ఏమొచ్చు ఏం రాదు అక్కడ, ఏం లేదు ఇక్కడ, ఏం నేర్చుకోలేదు, ఏం రాదు నాకు. దెన్ సో అలా వెళ్ళేసి ఒక బేసిక్ యాక్టింగ్ నేర్చుకొని దెన్ ఐ కేమ్ బ్యాక్, సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయా. ఇది పట్టింది వదులుతుందా అండి? వదలట్లేదు అసలు, వదులుతాయి కదా. ఫస్ట్ షాట్ ఐ డిడ్ నాట్ డూ గుడ్. ఫస్ట్ షాట్ వాజ్ ఇన్ పోచంపల్లి అని RFC దాటిన తర్వాత ఉంటుంది అనమాట. అలా కూర్చొని ఇలా నేను జడ్ చేసుకొని ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే సమ్మన్ మీస్ కమెంట్ సే అనమాట. టెంపరరీ MC ఉన్నారు కదా, ఆయన వచ్చి నా చెవులో కూడా ఏదో చెప్తాడు, ఒక విషయం చెప్తే దానికి రియాక్ట్ అవ్వాలి. ఫస్ట్ షాట్ చేసా 30 సార్లు చేసా. సో అలా మెల్లిగా తర్వాత ఒక సీన్లో కూడా బాగా టేక్స్ తీసుకుంటుంటే నా ఆపోజిట్లో ఒక లేడీ క్యారెక్టర్ కూడా తీసారు. ఏం సార్ ఇది ఇలా చేస్తున్నాడు ఏంటి, హూ ఈజ్ ఏంటిది యాక్టింగ్ ఏంది, మాకు టైం వేస్ట్, మాకేం పని పాట లేదా అని చెప్పి అలా అనేసరికి ఈ అమ్మాయి అంటే ఊరుకుంటాం పౌరుషం వచ్చేసింది నాకు ఎక్కడి నుంచి, లోపల నుంచి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది భయ యాక్టింగ్. చేస్తూ కాళీచరణ్ మూవీలో లీడ్ విలన్ గా చేశాను, కానీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది కాదు, OTT లేవు ఎక్కడ. మరి థియేటర్ రిలీజ్ అయింది, అది ఎవరి దగ్గర ఉంటుంది, డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర ఉంటుంది ఫుటేజ్, మనకి ఇవ్వరు. మళ్ళీ చెప్పుల రేటెడ్ ప్రతి ఆఫీస్ తిరగాలి, మాట్లాడాలి, సార్ ఒక ఆఫర్ ఉంటే ఏంటి సార్ ఏదన్నా. చేసిన ప్రతి దగ్గర ఫ్లాప్, ఆడిషన్ సరిగా చేయను, ఎక్కడో ఎవరికో నచ్చింది, అది నాకు కూడా తెలుసు. సో అలా చేస్తూ ఒక 3 ఏళ్ళు గడిచిపోయినాయి, ఏం చేయలే, ఖాళీ. తర్వాత సాగర్ కే చంద్ర గారు ఉన్నారు, పిల్లల నాయక్ చేస్తారు కదా, ఆయన అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అప్పట్లో దానిలో సెకండ్ విలన్, దానికి మంచి బజ్ వచ్చింది, చాలా బాగుంటుంది సినిమా, మంచి బజ్ వచ్చింది. సో అలా చేస్తూ అలా తర్వాత కాటమరాయుడు పవన్ కళ్యాణ్ గారితో చేశాను నేను. శివబాలాజీ గారు నేను అరే మనోడు కదా తీసుకెళ్ళి మరీ పెట్టించారు అనమాట. చేశాడు అరే నీ లుక్స్ బాగున్నాయి, నీకు సెట్ అవుతుంది క్యారెక్టర్ అని తీసుకెళ్ళి మరీ పెట్టించారు. సో అలా చేస్తూ ఈ సక్సెస్ అనే దానికోసం వెయిట్ చేస్తూ 10 ఏళ్ళు గడిచిపోయినాయి. 9 years తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇంకా రాదు. 10 years అనేది జనరల్గా ఫార్ములా ఇండస్ట్రీలో, అది ఎనీ ఫీల్డ్ నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో 10 years అనేది నాకు ఫార్ములా. నేను చూస్తున్నాను, అంటే నేనున్న లైవ్ ఎక్స్పీరియన్స్లో 10 ఏళ్ళు చేస్తే కానీ సక్సెస్ రాదు అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక 9th yearకి నేను డిసైడ్ అనే ఇంకా కాదు. సో అప్పటికి నేను LLB కంప్లీట్ చేశాను ఈ గ్యాప్లో. సో దెన్ ఆ 9th year తర్వాత దెన్ ఐ థాట్ చలో ఇది ఇంకా రాదు నాకు సక్సెస్ అని అనుకొని అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. అలా చేసిన 1 year చేసిన తర్వాత బలగం పడింది. ఇండస్ట్రీకి రావచ్చండి, అందరు రావచ్చు, బట్ నీకు ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. మొత్తం దీనిపైనే ఉండిపోయి చేస్తా అంటే కుదరదు. కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. టాలెంట్ ఓ మై గాడ్ ఎక్స్ట్రాడినరీగా వీడు చేస్తాడు, లేదు లక్ అనేది లేదు, నువ్వు ఏమి సాధించలేవు, ఏం లేదు, ఆ చిన్న లక్ అనేది ఇంపార్టెంట్. సో అలా ఎంటర్ అయిపోయి చేస్తూ బల్గం అనే హిట్ పడిన తర్వాత అమ్మా ఓకే సక్సెస్ ఇలా ఉంటుందా, ఎంత బాగుంటుంది ఆ సక్సెస్ అంటే. ఆ 10 ఏళ్ళు వెయిట్ చేసి ఆ సక్సెస్ అనే ఆ ఫీల్ కోసం
ద ఫీల్ వాజ్ సో గుడ్. ఐ ఎంజాయ్డ్ ది ఫీల్ బికాస్ ఊరూరా స్క్రీన్లు వేసేసి మమ్మల్ని పిలిచేసి ఆడ కూర్చోబెట్టి గెస్ట్ లాగా కూర్చోబెట్టేసి, అయ్యో అది ఐ ఎంజాయ్డ్. అలా ఇంట్లో కూడా మొత్తం ఇలా ఉంటాయి అన్ని ఫుల్ అయిపోయినాయి. మీ ఫస్ట్ సక్సెస్ని, బలగం సక్సెస్ని ఎవరితో ఎంజాయ్ చేసుకున్నారు? ఐఎమ్ వెరీ చూజీ విత్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే జనరల్గా ఇక అవుతుంటే మా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేశారు. జరిగింది, అది అందరు జరిగేదండి, కామన్. కాదు, జనరల్గా ఏంటంటే ఎల్ఎల్బిలో బిఫోర్ ఎంటర్ అయ్యేదానికి ముందు ఎల్ఎల్బిలోకి చాలామంది అంటే 50% అబవ్ ఏదో ఒక దెబ్బ తగిలి మోసాలు ఎదురుపడి ఎల్ఎల్బి కనీసం తెలియాలి మనకి ఏంటి ఇది లా అంటే తెలియాలని ఎంటర్ అవుతావు. మీరు చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఫ్రెండ్స్ బాగా ఎల్ఎల్బి ఎందుకంటే ఎంటర్ అయినా అనుకున్నాను నేను. దానికి రీజన్ ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆబ్వియస్లీ. నాది ఒక మంచి ఈవెంట్ చేసాం మేము, ఒక 4-5 పీపుల్ కలిసి. ఆ ఈవెంట్ చాలా పెద్ద బజ్ వచ్చేసింది, పబ్లిక్ ఎక్కువ వచ్చేసి మేనేజ్ చేయలేకపోయినాం మేము. బౌన్సర్స్ మేనేజ్ చేయలేకపోయారు, అది ఒక పెద్ద రచ్చ అయిపోయింది. అప్పుడు ఆవిడ చిన్న చిన్న కేసులు పడ్డాయి అనమాట. అది ఏంటి ఏం తెలియదు కదా, జీరో. ఎలాగో ఎల్ఎల్బి చేసి ఉన్నాను నేను, యాక్చువల్లీ నేను అడ్వకేట్ అయిపోతాను, అడ్వకేట్ అయిపోయాను అనమాట. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ రీజన్. ఊరికైనా అయిపోమండి, ఎవ్రీథింగ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ రీజన్. మీరు అన్నట్టు ఫుల్ హ్యాపీగా ఉండే, ఎంజాయ్ చేసాం ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ. సో ఇప్పటికి సింగిలేనా? మ్యారీడ్ అండి, మ్యారీడ్. మా నాన్నగారు చాలా ఫేమస్ అండి, పైల్వాన్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్రమ్ పైల్వాన్ ఫ్యామిలీ. ఓకే, ఈ చిన్న గౌడ్ అంటారు చూడు, గోల్డ్ మ్యాన్, మా మేనమామ, మా మదర్ వాళ్ళ తమ్ముడు. సో మా నాన్న ఆల్రెడీ ఫేమస్ సిటీలో అండ్ ఆల్. సో నాకు టార్గెట్ ఏంది, ఆయనను మించి రావాలి, ఏదో ఒకటి చేయాలి అనే ప్రాసెస్లో అలా చేస్తూ ఈ బలగం పడ్డ తర్వాత ఒక చిన్న పార్టీ అయినండి మా ఫ్యామిలీలో. అయినప్పుడు ఒక ఆయన వచ్చేసి, ఓహో మీరు బలగం సంజయ్ వాళ్ళ ఫాదరా అని అడిగాడు. అది కదా చాలు లైఫ్ లో ఒక అది ఒక హ్యాపీనెస్. అంటే యాజ్ ఎ సన్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంది, ఆ హ్యాపీనెస్ వేరే. బికాస్ నేను ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోనండి, ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్, ఐ ఎర్న్ మై సెల్ఫ్. చూడు, షూట్లో ఉంటా లేకపోతే కోర్టులో ఉంటాను, అంతే. ఇంకేం లేదు, ఇంకా వేరే వాళ్ళకి టైం లేదు నాకు. ఐ విల్ బి లైక్ వెరీ బిజీ, ఆక్యుపైడ్ ఆల్ టైమ్. సో ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏది బలగం తర్వాత? అందరు చెప్పుకుంటారు, మావాడే, మా బ్రదర్, మా కజిన్, ఇదో దరిద్రం అండి, ఈ టైం పాటు ఉన్నది, సడన్ గా వీడియో కాల్ చేస్తారు. మా ఫ్రెండ్ అంటాడు, వాడు ఫుల్ దాయేసిన వీడియో కాల్ చేస్తారు ఫ్రెండ్స్. తెలియాలి కదా, మా ఫ్రెండ్ నాకు తెలుసు అని. ఇన్ని రోజులు ఓకే డన్. సో అలా ఇట్ వాస్ గుడ్ అండి. సక్సెస్ ఇస్ వేరే అండి, అదంటే డిస్క్రైబ్ చేయలేము, ఆ మజా వేరే. అట్లీస్ట్ వెన్ ఐ గో సమ్వేర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. మా ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో సంజయ్ బ్రో, ఇంకోటి మెయిన్ కాటమరాయుడులో చేశారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? కాటమరాయుడు చేసే అప్పటికి పవన్ కళ్యాణ్ గారితో అంత నాకు ర్యాపో ఏం లేదు. హీ వాజ్ ఏ బుక్కీ, హీ వాజ్ ఆల్వేస్ ఏ బుక్కీ. ఏదో చదువుతూనే ఉంటాడు, అలా చైర్ వేసుకుంటాడు, కూర్చుంటాడు హ్యాపీ, జస్ట్ స్టడింగ్. సో దట్ ఈస్ వాట్ హీస్ ఇంటూ పాలిటిక్స్. అంటే ఆ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు, ఏం హ్యాపీగా వస్తాడు, షార్ట్ చేస్తాడు, మ్యాక్సిమం సింగిల్ టేక్లే అయిపోతాయి. సో అప్పుడు అంత ఇంటరాక్టివ్ లేకుండే. కానీ వెన్ ఐ డన్ విత్ హిమ్ ఇన్ భీమ్లా నాయక్ అప్పుడు మాట్లాడా. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు అప్పుడు, మీ అక్కడమ్మ ఇక్కడపై షూటింగ్ చేసేటప్పుడు మనది ఒకటే ఉండే హౌస్ దర్గాలో. పవన్ కళ్యాణ్ కేమ్ టు అవర్ హౌస్, హీ హ్యాడ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్. ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉంటే గుర్తుపెట్టుకో అని చెప్పి మా మదర్ అప్పుడెప్పుడో చెప్పారు, అది మైండ్లో ఉండిపోయింది. సో నాది పవన్ కళ్యాణ్ గారిది ఫైట్ సీన్, భీమ్లా నాయక్ ఫైట్ సీన్ అయింది. అలా అక్కడ పడిపోయి ఉన్నా, ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు. నేను ఒకటే అనుకున్నాను మైండ్లో, కూర్చుంటే నువ్వు అన్నోన్, ధైర్యం చేసి వెళ్ళిపో. ఏమన్నా బాడీ గార్డ్స్ ఏమా అదంటారు, ధైర్యం వెనకాలనే సక్సెస్ ఉంటుందండి, గుర్తుపెట్టి పోదాం ఏమని అయితే అని చెప్పి ఐ జస్ట్ వెంట్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో సార్ ఇలా దర్గాలో కృష్ణ పైల్వాన్ వాళ్ళ అబ్బాయి నేను. అవునా, రే వావ్, అయ్యో. ఈ స్టార్టెడ్ టాకింగ్ విత్ మీ ఫర్ లైక్ 45 minutes, అలా మాట్లాడుతూ అలా హ్యాపీ అండి, సక్సెస్. అదే పిక్చర్స్ బాగా క్లిక్ చేశారు ఆయన, దట్ బికమ్ వెరీ వైరల్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. సో బలగం తర్వాత ఐ డిడ్ వెరీ గుడ్ మూవీస్. బలగం తర్వాత ఇట్ ఇస్ గుడ్. గుంటూరు కారం విత్ మహేష్ బాబు గారు, భగవంత్ కేసరి. ఇప్పుడు కూడా మంచి మూవీస్ చేస్తున్నాండి. ఐమ్ డూయింగ్ గుడ్ మూవీస్ నౌ. లైక్ మన సాయిధరం తేజ్ గారు ఉన్నారు కదండి, సంబరాల ఏటిగట్టు, SYG అనేది రోహిత్ అని డైరెక్టర్ గారు. క్రేజీ స్టార్ట్ అయింది షూట్, తిరిగిపోతుందండి. నాకు లిటరల్లీ చెప్తున్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. చూడండి, సంజయ్ దత్ గారి కాంబినేషన్ ఉంటది, సంజయ్ వర్సెస్ సంజయ్ దత్, మామూలుగా ఉండదు, క్రేజీ లుక్స్ అండ్ ఆల్. ఐఎమ్ జస్ట్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దాట్. తర్వాత ఐఎమ్ డూయింగ్ విత్ రోషన్, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి, ఛాంపియన్ మూవీ పేరు. హీ గ్రూమ్డ్ అప్ వెరీ వెల్, హీ హాజ్ అ వెరీ గుడ్ కెరీర్.
ఆల్రెడీ రాఘవేంద్రరావు గారు మూవీ ఆ వెరీ గుడ్. సినిమాలో ఇప్పుడు కూడా చాలా గ్రూమ్ అండి, వెరీ మెచ్యూర్డ్ గా చేస్తున్నాడు, గ్రూమ్డ్ అప్ వెరీ వెల్. తర్వాత నేను ఐ డన్ విత్ మోహన్ లాల్, గ్రేట్. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండి, ముంబైలో షూట్. కన్నడ డైరెక్టర్ నందకిషోర్ అని, కన్నడ డైరెక్టర్. చాలా మంది ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో ఇద్దరు గురించి బాగా చెప్తారు. ఒకటి అజిత్ గారు, క్రూ తోటి ఆయనే వండి పెట్టడం, తెలుగులో యాక్ట్ చేశారు తమిళ మూవీ చేసినప్పుడు. అట్లనే మోహన్ లాల్ గారు కూడా ఉన్నప్పుడు కూడా సెట్ అసలు ఆయన సర్ప్రైజులు చేస్తాడట. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో వర్క్ చేస్తుంటే ఆ గెస్ట్ హౌస్కి బర్త్డే అని తెలిసి కేక్ పట్టుకుని వచ్చేసాడు. ఒక స్టాఫ్ అంటే ఒక క్రూలో ఒక మెంబర్ కోసం. ఏం చెప్తున్నానండి నేను, ఈ 60+ ఎలా అసలు ఎనర్జీ, ఆ ఎనర్జీ ఏంటి అయినది. నాకు ఆయనకు ఫైట్ సీన్స్ డైలాగ్స్ ఉన్నాయి అనమాట, చాలా ఉంటాయి, పెద్ద రోల్ నాది దాంట్లో. ఆ ఎనర్జీ ఏంటండి ఆయన ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ యంగ్ పిల్లలకి కనిపిస్తాడు అంతే. ఆ కార్టూన్ వేసుకొని వచ్చేసి పంచ్ చేయడం అండ్ ఆల్. హీల్ బి వెరీ స్ట్రాంగ్. ఓ చాలా స్ట్రాంగ్. ఈ వర్క్స్ అవుట్ రెగ్యులర్లీ. హీల్ బి వెరీ స్ట్రాంగ్, వెరీ పాజిటివ్ పర్సన్. బాగా చేస్తారు కూడా అసలు, వెరీ వెరీ పాజిటివ్, చాలా లెవెల్గా ఉంటుంది అని చెప్తారు. అసలు యాటిట్యూడ్ అట్లాంటి ఏం మెయింటైన్ చేయాలి, ప్రశాంతంగా అందరి మధ్యలో కూర్చుంటాడు, మాట్లాడతాడు, చాలా రిలాక్స్ కూల్ గా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఖల్నాయక్ సంజయ్ దత్ గారు అంటే మామూలు ఎలా అనిపించింది అసలు చూడగానే? నేను అంటే ఇంకా చేయలేదు, ఇప్పుడు ఉంది అది, చెప్పారు వీళ్ళు, చెప్పారు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ సీన్, లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దట్ సీన్ అండి. సంజయ్ దత్ ఇస్ డిఫరెంట్, ఆల్ ఇండియా ఫిగర్ కదండి, మామూలు సంజయ్ దత్. సంజయ్ బ్రో, బేసిక్గా సక్సెస్ మనకు ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ తెప్పిస్తుంది. సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటాం, అది పక్కన పెడితే నేను చాలామందిని అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఒకటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంటా, ఎందుకంటే నేను ఫేస్ చేస్తుంటా. ఒక సక్సెస్ రాగానే మనకు తెలిసిన బంధువులు, కొత్త వాళ్ళు, అప్పటి వరకు వెయిట్ చేసేవాళ్ళు, మాకు కూడా మా పిల్లోడు కూడా గాలి తిరుగుతున్నాడు, పని పాట లేకుండా ఇంట్లో కూర్చోన్నాడు, ఏదో ఒక సినిమాలో చెప్పొచ్చు కదా, ఏదో అసిస్టెంట్గా పెట్టచ్చు కదా అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. అసలు అంటే క్రియేటివ్ ఫీల్డ్ ఎలా అనుకుంటారంటే ఇది చాలా ఈజీ, అంటే సంజయ్కి ఒక సక్సెస్ వచ్చింది బలగం అంటే చాలా ఈజీగా ఏముంది, ఒక సినిమాలో యాక్ట్ చేసాడు వచ్చేసింది, మా పిల్లోడు అంతకంటే టాలెంటెడ్. ఇలాంటి సిల్లీ ఫెలోస్ని మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేశారు. రిలేటివ్స్లో అడుగుతుంటారు కదా, మా బాబు ఉన్నాడు తీసుకెళ్ళాలి. సక్సెస్ అంత ఈజీగా సార్, చాలా 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 దెబ్బలు పడుతూ కింద పడుతూ. అంటే ఒకటి ఆలోచించాను సార్, 10 years సర్వైవల్, 10 yearsలో నా పరిస్థితి ఏంది ఫైనాన్షియల్, ఎలా బతికాను నేను, ఎన్ని బిజినెస్లు చేశాను తెలుసా సార్ లిటరల్గా. అంటే ఇన్వర్టర్ బిజినెస్ అని, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ అని. మా ఫాదర్ ఇస్ రిచ్ బట్ ఐఎమ్ నాట్ రిచ్, మై ఫాదర్ ఇస్ రిచ్ బట్ ఐఎమ్ నాట్. ఇక్కడ బతకాలి నేను, ఇది ట్రై చేస్తూ ఇది బతకాలి. అంటే సర్వైవల్, ప్యాషన్ రెండు మేనేజ్ చేయాలి. సో అంత ఈజీగా సార్, ఏదో అంటారు ఇప్పుడు టక్కున పని ఉండి నిజంగా బిజీ ఉండి ఒక ఫంక్షన్కి అటెండ్ కాబట్టి పొగరు వచ్చేసింది అంటారు. ఇదొకటి, అరే నేను నిజంగా నేను బిజీగా ఉన్నానంటే సరే ఇట్స్ ఓకే సార్, ఇట్స్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఇంకోటి సక్సెస్కి ఇంకోటి ఏంటంటే సార్, ప్రైవసీ అనేది మిస్ అయిపోతుంది సార్. సో సినిమా అనేది అదొక రంగుల ప్రపంచం. కరెక్ట్. ఈరోజు అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాం. నేను ఈ మీడియాలో ఉన్నాను కాబట్టి ఈరోజు పలానా ఏదో చెప్తా ఉంటాను, మా వైఫ్కి వింటూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలాంటిది? నాకు ఫ్యామిలీ అసలు జీరో సపోర్ట్ సార్. అసలు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, నన్ను నమ్మలేదు. ఎప్పుడు ఏమనేటోళ్ళు అంటే, బాగా చదువుకుంటాడు, వీడు జాబ్ చేస్తే ₹1,00,000 శాలరీ వస్తుంది, వీనికి ఎందుకు ఇవన్నీ చెత్త చేస్తున్నాడు. మా నాన్నకేమో నేను ఎస్ఐ అయిపోవాలని ఇష్టము. ఐ గాట్ ఇన్స్పైర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ US. ఇండిపెండెంట్గా ఎట్లుండాలి, నీకు నువ్వు ఎలా ఆలోచించాలని అక్కడ నేర్చుకొని వచ్చా. బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ లిక్కర్ స్టోర్, వైన్ షాప్లో పనిచేస్తాను. ఇక్కడ వైన్ షాప్లో పనిచేస్తూ, వైన్ షాప్ క్లీన్ చేస్తూ, వైన్ షాప్ కౌంటర్ పైన ఉండి అలా పనిచేస్తూ ఇండిపెండెంట్గా ఎట్లుండాలి. ఎవరు లైఫ్లో ఎవరు నీకు సొంతం కాదు, నీ లైఫ్ నీకే, నీది నువ్వే బిల్డ్ చేసుకోవాలి. పుట్టినప్పుడే అన్నదమ్ములు, పెరిగిన తర్వాత అంతా పాలోలే. ఒక్కసారి పెళ్ళిళ్ళైన తర్వాత ఎవడోని పట్టించుకోడు సార్, ఇది రియాలిటీ. అందుకే నీకు బలగం కనెక్ట్ అయింది సార్. సో దెర్ ఇస్ లిటరలీ దెర్ వాజ్ నో ఫ్యామిలీ సపోర్ట్. ఎప్పుడు నన్ను నమ్మేటోళ్ళు కాదు, నో వన్, లిటరలీ నో. ఎప్పుడు లిటరలీ చులకన చేసేవాళ్ళు సార్. బట్ ఇట్స్ ఓకే సార్, నాకు అలవాటు అయిపోయింది సార్. సో ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ లిటరలీ జీరో. వెన్ సక్సెస్ కేమ్ దే స్టార్టెడ్ సేయింగ్ వీడు మావాడు. అండ్ మోర్ ఓవర్ ఒక అడ్వకేట్గా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో సో మెనీ సార్ అసలు ఎలా ఉన్నాయంటే సిల్లీ రీజన్స్, లిటరలీ సార్. అసలు చూస్తుంటే అసలు ఇంత సిల్లీ రీజన్స్ మీరు చూశారు కదా, ఎలాంటి వాళ్ళు అసలు ఏంటని మీరు బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారా సార్? రీసెంట్ ఇవాళనే ఒక కేసు వచ్చి, ఇవాళ జస్ట్ అది వినేసి నేను వస్తున్నా ఇక్కడికి. ఇవాళదే చెప్తా. ఇద్దరు భార్యాభర్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చిన్న పాప, బాగానే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి వీడు వచ్చి
పెళ్లి చేసుకున్నంత బాగుంది. అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా ఉంది, పెళ్లికి ముందు ఉంది, లవ్ చేసేటప్పుడు ఇంటికి పోయింది, కూర్చుంది, అంత బాగుంది. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి సంబంధించిన ఎవరో పోగు చేశారు ఆమెను. అరే నువ్వు పెద్ద కులం దానివి, అరే వాడు బీసీ ఏంటిది అని అనేసరికి ఆ అమ్మాయికి మైండ్లో కూర్చుకుంది. అంటే లేదు నేను ఉండబెడతాను, నాకు అవసరం లేదు. వచ్చి మా దగ్గరికి వచ్చి అంటది, సార్ మీరే టర్మ్స్ రాయండి సార్, ఏమేమి టర్మ్స్ రాసుకోవాలి మేము ఇద్దరు. అంటే అమ్మ మైండ్ ఉందా అమ్మా నీకు, మీరిద్దరు మాట్లాడుకొని మీరిద్దరు టర్మ్స్ ఏందని మీరు రాసుకొని రావాలి, ఎంత సిల్లీ రీజన్ సార్. మళ్ళీ ఆమె అంటది హైలైట్ చూడండి, డైవర్స్ ఇస్తుందంట, పాప ఆమె దగ్గర పెట్టుకుంటుందంట, వాడు ఇంకో పెళ్లి చేసుకోవద్దంట. అదేంటి, అరే వాడిష్టం, నువ్వు డైవర్స్ ఇస్తే వాడు పెళ్లి చేసుకుంటాడా సస్తాడా వాడిష్టం. ఇలా ఉంటాయి సార్, వెరైటీ కేసులు ఉంటాయి. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు క్వశ్చన్ మార్క్ అయిపోతున్నారు. అది సార్ నేను అనేది. ఫస్ట్ మేము అడిగేది మరి పాప, అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టలేరు, ఇట్స్ ఓకే, పో వెళ్ళిపో, డైవర్స్ వెళ్ళిపో అంటే అవసరం లేదు పో. ఇప్పుడు పాప దేని పరిస్థితి. మెయిన్ మీరు నెగిటివ్ రోల్ చేశారు కాబట్టి మీకు నచ్చిన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో ఎవరు? చూడు సుధా, చూడు సుధా, అదంతా డిఫరెంట్ సార్ ఆ క్యారెక్టర్. అంటే ఐ జస్ట్ లవింగ్ హిమ్ ఫర్ హిజ్ స్టే సెటిల్డ్ యాక్టింగ్, అండ్ ఈజ్ అ డైరెక్టర్ కాబట్టి హీ నోస్. ఈవెన్ వాలి సినిమా చూసినప్పుడు అసలు నెగిటివ్ రోల్లో అజిత్ గారి 2 వేరియేషన్స్ అసలు అమ్మో అసలు మామూలుగా ఉంటుంది సార్ అది. ఇంకొకటి ఈ హీరో విలన్ క్యారెక్టర్ ఆ బ్యారియర్ పోయింది రీసెంట్ టైం. సినిమా చూస్తే ఓన్లీ విజయ్ సేతుపతి కంటెంట్ బేస్డ్ మూవీస్ నడుస్తాయి సార్. కాలేజ్ డేస్ ఎలా ఉండేది సంజయ్ బ్రో? ఎందుకంటే మంచి హైట్ మీరు, అప్పుడు రచ్చ అసలు కొంచెం మా బ్లడ్ లో ఉంటుంది కదా సార్, కొంచెం మా ఫాదర్ది అండ్ ఆల్. ఇంకోటి విజయవాడ అంటే ఆటోమేటిక్ గా స్టాంప్ లాగా మా గ్యాంగ్ అది ఎవరు రానికపోతుండే, అసలు రచ్చ చేస్తుండే, క్లాసెస్ అటెండ్ కాకపోతుండే. రూల్ నెంబర్ 1 సార్ నాది. ఎందుకంటే ఇంటర్లో బాగా మార్క్స్ వచ్చేసరికి మార్క్స్ తగ్గట్టు నంబర్స్ ఇచ్చారు. రూల్ నెంబర్ 1 ఊరికి అబ్సెంట్ ప్రతి ఇయర్ లేట్ ఫీజు కట్టిన, అటెండెన్స్ లేట్ ఫీజు కట్టారు, కానీ ఐ యూస్ టు పాస్. నాకేందంటే లాస్ట్ మూమెంట్లో అయినా ఒక సీరియస్నెస్ తీసుకుంటాను, అది ఏదన్నా కానీ ఎనీథింగ్ లాస్ట్ సీరియస్నెస్ తీసుకుంటా కాబట్టి పాస్ అయ్యా. ఫెయిల్ అయితే కాలేదు. ఎవరికైనా లవ్ లెటర్ ఇవ్వడం కానీ, లవ్ ప్రపోజల్ కానీ అది లేదు, లైఫ్ లేదు, అది లేదు అసలు ఇంపాసిబుల్. ఎవరో ఒకరు నచ్చుతారు కదా, నచ్చుతారు, ప్రయత్నిస్తాం అంటే ఓకే సరే లైట్ ఓకే నెక్స్ట్. కానీ కొన్ని అంటే లైఫ్ లో జరుగుతాయి కదా, తర్వాత సిల్లే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది తర్వాత దీనికోసమేనా? సరే ఇట్స్ అ ప్రాసెస్ సార్. అంటే ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కటి జరగాలి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, దట్ ఈస్ కాల్డ్ లైఫ్. సార్ టీనేజ్ అంటారు, టీన్ అంటే 13 నుంచి 19 వరకు టీనేజ్లో చేయాల్సిన కొన్ని ఉంటాయి, తర్వాత నెక్స్ట్ 20 నుంచి ఉంటాయి. అట్లా సార్ జాబ్ వచ్చి ఒక్కసారి జాబ్ ఎంటర్ అయిన తర్వాత ఈ లైఫ్ అంతా మిస్ అయిపోతాం సార్ లిటరల్లీ. కామిక్ అంటే ఇప్పుడు విలనీ కూడా మారుతూ ఉంది కదా, నేను అన్న బ్యారియర్ పోయింది. సో చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ అనమాట చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కామెడీ టచ్తో చేసేవాళ్ళు. చేశాను సార్ ఆల్రెడీ, రిలీజ్ కుంది చిరంజీవ అనే ఒక ఆహాకి సంబంధించిన ఒక మూవీ చేసాం. మన అదిరే అభి గారు డైరెక్టర్. చెప్పారు, కామెడీ టచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది, చిరంజీవ అని. దానిలో నేను మెయిన్ విలన్ చేసేది. దానిలో ఆబ్వియస్లీ ఈ డైరెక్టర్ కామెడియన్ చేస్తుంటారు కాబట్టి అసలు చాలా బాగుంటుంది సార్ టచ్. సో భవిష్యత్తులో మంచి రోల్స్ మీ ద్వారా చూస్తాను. చాలా బాగా చేస్తున్నాను. ఐఎమ్ బీయింగ్ వెరీ సెలెక్టివ్, చాలా జాగ్రత్తగా చూజీగా కొంచెం ఫుల్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇంకెప్పుడు చేస్తావా మెయిన్ విలన్ గా అని అంటున్నారు సార్. అలాగే ఏం చెప్పాలి నేను సమాధానం. సో లిటరల్ గా ప్రయత్నిస్తున్నాను. ఇట్స్ ఏ ట్రైయింగ్ ప్రాసెస్. అంటే 10 years జరిగిన జర్నీ ముందు కన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం లెంతీ రోల్స్ చేయగల, ఎందుకంటే నేను మేనేజ్ చేయగలుగుతున్నాను, నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. బలగంతో అందరికీ దగ్గర అయిపోయారు సార్. నేను తెలిసిన ఒకటి చెప్తా సార్, ఓన్లీ జనరల్గా ఏంటంటే హైట్, ఫిజిక్ అండ్ అబ్సల్యూట్లీ లక్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ కలర్. అంతే, కలర్తో సంబంధం లేదు సార్. ఆ లక్ అనేది ఉంటే చాలా. ప్రభాస్కి ఏమైనా కలర్ ఉంది సార్, కానీ అసలు ఏం ఊపుతున్నాడు సార్ లిటరలీ. ఆయన ఉంటే చాలు, సినిమా వచ్చేస్తే 100 కోట్లు ఫస్ట్ డే అయిపోయింది అది సార్. సో ఆ లక్ సార్ అంతే. ఈవెన్ విజయ్ సేతుపతి గారు చూడండి, ఎక్కడికి వచ్చారు సార్. ఏదైనా మెయింటైన్ చేస్తాడా? ఏం లేదు, అంతే లక్ సార్. చూద్దాం. అతను కూడా చాలా కష్టపడ్డారు, చాలా కదా, ఇది అంత ఈజీ ఏం కాదు సార్. షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. మనిషికి సక్సెస్, మనీ ఈ 2 లేకపోతే వాడు లైఫ్ లో అసలు మనుషులంటే ఏందో అర్థం చేసుకోలేదు. సో దానికి కష్టపడాలి సార్, ధైర్యం ఉండాలి, ఎదిరించాలి, ఎవరికి భయపడద్దు. ఛాన్స్ మళ్ళీ రాదు సార్.
డెఫినెట్లీ. అదృష్టం అని ఒక సినిమా ఉంటుంది నరేష్ గారిది. ఓకే. సేమ్ ఇట్లానే వాడు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం వల్ల వేరే వాడికి ఆ అదృష్టం దొరుకుతుంది. ఆ తర్వాత వాడు ఆలోచించుకుంటానే నేను ఒక్క అడుగు వేస్తే ముందే ఆ స్టెప్ ఏదో ముందే తీసేసుకుంటే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటి మొత్తానికి నిజంగా 10 ఏళ్ళ కష్టం ఎప్పుడు వృధా పోదు. సక్సెస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. నమ్మకం ఉండాలి అంతే. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఎవరు ఆపలేరు ఇక. సో ఇంకా బిగ్ సక్సెస్ అవ్వాలి, మంచి మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సంజయ్ గారు.